హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ తింటున్నాము. అంటే మన సబ్స్క్రైబర్స్ అడిగారు వెజిటేబుల్ పులావ్, దీన్నే బిర్యానీ అంటారు, ఇంకా వెజ్ రైస్ అంటారు. వెజిటేబుల్ రైస్ అని కూడా దీన్నే అంటారు. ఇలానే అడిగారు. ఓకేనా, వెజిటేబుల్ బిర్యానీ, ఇంకా గుత్తొంకాయ, వైట్ రైస్, ఇది పెసరపప్పు, ఇది టమాటా పప్పు, ఇంకా సలాడ్. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఎండ్ వరకు చూడండి, పనిష్మెంట్ ఉంటుంది. కామెంట్స్ చదవాలి కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. గుర్తుందా ఫ్రెండ్స్, ఈ వీడియోకి 50 కామెంట్స్ రావాలి. ఏమని రావాలి? 50 కామెంట్స్ 1 అవర్లో రావాలి కదా. 50 కామెంట్స్ వస్తే మీరు గెలిచినట్టు, లేదంటే మేము గెలిచినట్టు. ఓకేనా, రెడీయా? ఇది నేను ఇచ్చిన ఛాలెంజ్. 1 అవర్లో 10 నుండి 11 లోపు 50 కామెంట్స్ రావాలి. లేకపోతే మేము గెలుస్తాం, వస్తే మీరు గెలుస్తారు. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. సూపర్. బాగుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్ గుత్తొంకాయ. నాకైతే గుత్తొంకాయ చాలా ఇష్టం. నాకు కూడా, మమ్మీకి చాలా ఇష్టం. మీలో ఎంతమంది గుత్తొంకాయ ఇష్టమో కామెంట్ చేయండి. చికెన్ కంటే మమ్మీకి, చికెన్ కంటే కూడా నాకు ఇష్టమైనది ఏంటంటే బజ్జీ, గుత్తొంకాయ. బజ్జీ ఎంత ఇష్టం అంటే మిర్చి ఎంత కారం ఉన్నా కొంచెం ఉప్పు తక్కువైందంటే. అప్పుడే అయిపోయింది అయిపోలే, మిక్స్ మొత్తం. మనం కూడా తర్వాత పెసరపప్పు సూపర్. నేను కూడా వచ్చేస్తున్నామా?
ఇప్పుడే అమ్మా ఎంత ఫాస్ట్ ఏంటమ్మా? కాదు ఆ రైస్ నా వెజ్ బిర్యానీ రైస్ ఇద్దరు ఒకటేసారి అయిపోయింది కదా. ఏం చేయలేము, ఇంత అన్నం అయితే పెట్టుకున్నాం మొత్తం అంతసేపట్ల. అంత ఫాస్టా? అదే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయింది కానీ అంత ఫాస్ట్ ఎట్లా తిన్నామా? తినాలి కదా, గెలవాలి అంటే. లేకపోతే చాలా భయంకరమైన కామెంట్స్ వస్తాయి అందుకని. చేయందా వాళ్ళ కామెంట్లు పట్టించుకోద్దు ఆ కామెంట్లు. నేనదే గెలిచా. టేస్ట్ మాత్రం భలే ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా టేస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్లో నేను గెలిచాను, ఇది ఓడిపోయాడు. పనిష్మెంట్ తీసుకోవాల్సింది ఇది. కాబట్టి ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేసాం కామెంట్స్ ఇంకా పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. ఓడిపోయింది నిధు, పనిష్మెంట్ నిధుకే. దానికన్నా ముందు కామెంట్స్. ఓకే, లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో కామెంట్స్. మేము 5 minutes టైం కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్, 11:05 వరకు అప్పుడు తీస్తున్నాం స్క్రీన్ షాట్స్. ఓకే, పడిగే నిఖిల్ రాజు గారు, హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి, మీ వీడియోస్ మాకు బాగా అంటే బాగా ఇష్టం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, ఇంకా చాలా థ్యాంక్స్ అండి. ఉషా గారు, నైస్ వీడియో, నెక్స్ట్ ఛాలెంజ్ బెంగళూరు ఫేమస్ చికెన్ ధోనే బిర్యానీ ప్లీజ్. దోనే బిర్యానీ ఓకే అండి, త్వరలోనే చేస్తాము. ఓకే, భాను కిచెన్ వ్లాగ్స్, తమ్మునికి పీస్ చిన్నది వేశారు. అవునురా భాను, నువ్వని అర్థం చేసుకున్నావు నా కష్టం. ఉషా గారు, ఇంగ్లీష్లో పెట్టాము ఎందుకంటే నిధుకి తెలుగు చదివే కొంచెం కొంచెం వస్తుంది కదా, అందుకే ఇంగ్లీష్లో పెట్టాను. ఓకే, అవునండి, అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ నిధుని. ఉషా గారు, సారీ శ్రీను గారు, హాయ్. హాయ్ అండి. హాయ్ అండి. ఓకే, నెక్స్ట్ వైష్ణవి, ఉప్మా ఛాలెంజ్ అని పెట్టి. ఉప్మా ఓకే అండి, త్వరలోనే చేస్తాం. వైష్ణవి గారు, సీ స్లో బట్స్ అంట. హాయ్ అండి, నైస్ ఛాలెంజ్. హాయ్ అండి, ఇంకా థ్యాంక్ యూ. మహేందర్ హనుమండ్ల గారు, చికెన్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి. చికెన్ బిర్యానీ ఓకే ఓకే, త్వరలోనే చేస్తాం. చాలా సార్లు చేసాము కానీ చేద్దాం, త్వరలోనే చేస్తాము. అలేఖ్యా బట్టినేని గారు, మీరు అసలు ఛాలెంజ్ లాగానే చేయటం లేదు ఆంటీ గారు. మీరు అసలు ఛాలెంజ్ లాగానే చేయటం లేదు ఆంటీ గారు, మీరు అసలు ఛాలెంజ్ చేయకండి, సన్ అండ్ ఫాదర్ చేస్తారు, వాళ్ళు చేసినప్పుడు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడడానికి. ఓకే అండి, నేను చేసినప్పుడు చూడొద్దు, అంతే, వాళ్ళు చేసినప్పుడే చూడండి. వీడియో రాగానే చూడండి ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారు అని. నా ఛాలెంజ్ అయితే స్కిప్ చేసేయండి, అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ అబ్బాయి విన్ అవుతారు. సునీత కిరణ్ గారు, మీ అబ్బాయి విన్ అవుతారు అండి, పక్కా 50 కామెంట్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి. చూద్దాం. అబ్బాయి విన్ అవుతాడు ఏంటి? నేను కాదు విన్ను అసలు, అంటే నేను ఏం చెప్పిన అసలు అప్పుడు 50 కామెంట్స్ రావాలి 1 hourలో, రాదు అని చెప్పినాం. దేనికోసం అన్నాం 50 కామెంట్స్ అంటే నువ్వు నేను సపరేట్గా పెట్టినామా ఛాలెంజ్? నేను వస్తాయని చెప్పి అంటే ఫస్ట్ అన్నా కదా. అవునవును అంతే. ఫస్ట్ నేనేమన్నా అంటే నువ్వేమో వస్తాయి 50 కామెంట్స్ అన్నావు, నేను 50 రావు అని అన్నా. ఆ తర్వాత మళ్ళీ మన ఇద్దరం ఒక పార్టీ అని నువ్వు అన్నావు కదా, దానికోసం అని. ఓకే ఓకే అండి. శ్రవంతి గారు, నిజంగానే పెద్ద పీస్ రావడం వల్లే మీరు ఓడిపోయారా? శ్రవంతి, అవునరా, నేను అదే మొత్తుకున్నా, అందుకే ఓడిపోయినా అసలు. పీపీపీ గారు, వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి ఆంటీ. చేసేసాం, పన్నీర్ బిర్యానీ త్వరలోనే చేస్తాం రా. అపూర్వర్మి శెట్టి గారు, కీమా సమోసా ఛాలెంజ్ చేయండి ఆంటీ. అవును, అడిగారు. ఎందుకండి కనిపించట్లేరు, కామెంట్ కూడా చేయట్లేరు, అడిగారా? మీరు ఇచ్చిన ఛాలెంజెస్ చేయట్లేమని. చేస్తామండి, త్వరలోనే చేస్తాం. అయినా ఒక్కొక్కటి చేస్తున్నాం. ఆ రోజు కూడా నల్లి బొక్క చేసాం మేము, చేసినాక కూడా మీరు నా ఛాలెంజెస్ చేయట్లేరని ఫీల్ అయ్యారు. అవసరం లేదండి, చేస్తాం. ఒక్కొక్కటి అన్నీ చేస్తున్నాం కదా. కీమా సమోసా చేస్తాం, త్వరలోనే చేస్తాం. విజయ సూర్యదేవర గారు, మీ మమ్మీ కావాలని ఈరోజు స్లోగా తిన్నారు కదా, ఎప్పుడు స్పీడ్గా తింటారు, ఈరోజు అలా చేయాలా
ఈరోజే అలా చేయాలా? కావాలని కాదు, అది పీస్ పెద్దగా ఉంది, చాలా గట్టిగా ఉంది. రైస్ కాదు, పీసే గట్టిగా ఉంది. పీస్ కూడా గట్టిగా ఉంది, రైస్ కూడా కొంచెం ఇక మండి కదా అది పీసు చాలా అసలు చాలా అంటే చాలా గట్టిగా ఉంది. అసలు ఇవన్నీ నొప్పిలేసినాయండి నిజంగా చెప్తున్నా. నమ్మలేకపోయా అసలు. ఫస్ట్ ఏంటంటే చాలా గట్టిగా ఉంది, అందువల్ల స్లో అయిపోయా. పీసుని నమ్మలుకుంటున్నా కదా అందుకే. అవును. వైష్ణవి గారు ఉప్మా ఛాలెంజ్ చేయండి. ఓకే, త్వరలోనే చేస్తాము. మళ్ళీ వచ్చింది ఉప్మా ఛాలెంజ్ వైష్ణవేనా? ఓకే. బిల్లా లీజీ గారు హాయ్ అమ్మ, మళ్ళీ లైవ్లోకి ఎప్పుడు వస్తారు? హాయ్ రా, త్వరలోనే వస్తాం. మౌని వ్లాగ్స్ హాయ్ ఆంటీ, పాలపూరి ఛాలెంజ్ చేయండి. పాలపూరి నాకు అసలు తెలీదురా. పాలపూరి శిరీష వల్ల ట్రై చేద్దాము, యూట్యూబ్లో చూసి ట్రై చేస్తాం. శిరీష వల్లకాటి గారు ఆల్ మిక్స్ మండి ఛాలెంజ్ చేయండి, చికెన్, ఫ్రాన్స్, మటన్, ఫిష్. ఓకే రా, త్వరలోనే చేస్తాం. బోయిని శ్రీనివాస్ హాయ్ ఆంటీ అండ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. స్వీట్ వాసు మోమోస్, చికెన్ రోల్, ఎగ్ మాయో శాండ్విచ్, పానీపూరి కోల్కతా స్టైల్లో చేయండి ఛాలెంజ్ చేయండి. ఓకే, త్వరలోనే చేస్తామండి, కొంచెం టైం ఇవ్వండి. సుష్మా జాను హాయ్ సిస్టర్, నైస్ వీడియో ఫ్రమ్ కొల్లార్ కన్నడి గ్యాస్. కొల్లారా? ఓ హాయ్ అండి. అయిపోయినాయి పక్కా అని చేసేసా. ఏం మిస్ కాలేదు, మనం మిస్ అయితే ఏమనుకోకండి ఫ్రెండ్స్. 1 అవర్లో వచ్చినాయి అయితే అయిపోయినాయి. మళ్ళీ తన పేరు ఏదో ఉందిరా. ఓకే, కామెంట్స్లో కామెంట్ పెడతాంలేండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పనిష్మెంట్. నిద్దు తీసుకోవాలి కదా. ఇది లెమన్ జ్యూస్, నిమ్మరసం. షూర్ ఉందా? ప్రతిసారి ఇదే క్వశ్చన్ కదా ఫ్రెండ్స్. ఎప్పుడు నేను నిమ్మరసం అన్న షుగర్ ఉంది అందులో అంటాడు. షుగర్ ఉండదు బెట, నిమ్మరసం. నిమ్మరసం అంటే నిమ్మరసమే, షర్బత్ అంటే షుగర్ ఉంటుంది. ఇదేమో కారం, ఇందులో ఉప్పు కలుపుకుంటాం. ఉత్తగా కూడా తాగిండు, కారంతో ట్రై చేద్దాం. చేసినామా? చేయలేదు. చేసినామా? చేయలే కదా. ఇప్పుడు ఈ కారం అందులో వేయాలన్నట్టు, ఇందులో వేసి ఇట్లా మిక్స్ చేయాలి. ఓ స్మెల్ అయితే ఓకే. ఇప్పుడు ఇది తినేసి ఒక స్పూన్ చూపించి తిను. పర్లేదు, బాగానే ఉంది. బాగుంది, టేస్ట్ ఉందా? అంటే ఒకసారి పుల్లగా తాకింది కదా. పర్లేదు, ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఒక్కటేసారి పుల్లగా ఉంది కానీ బాగుంది. అబ్బో పుల్లగా ఉంది కానీ బాగుంది ఫ్రెండ్స్. ఉప్పు లేకపోయినా బాగుంది. ఇట్లా జామకాయ మీద అట్లా పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు. ఉప్పు చల్లుకోవాల్సిన అవసరం లేదు, ఉప్పు లేకుండా ఉత్త కారం నిమ్ము చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి జామకాయ మీద. ఈ పనిష్మెంట్ సూపర్ ఉంది నాకైతే. పనిష్మెంట్ ఇచ్చినట్టు లేదు, వాడికి ఏదో స్పెషల్ డిష్ చేసి ఇచ్చినట్టు ఉంది. సూపర్ పనిష్మెంట్, సూపర్ కాంబినేషన్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, తొందరగా 1 అవర్ లోపు ఈ వీడియోకి 50 కామెంట్స్. మీరు గెలుస్తారా మేము గెలుస్తారో చూద్దాం. ఏమన్నా మేము 50 కామెంట్స్ వస్తే మీరు గెలిచినట్టు, రాకపోతే మేము గెలిచినట్టు. ఫస్ట్ ఏమో మేమిద్దరం అనుకున్నాం 50 కామెంట్స్ వస్తాయని, రానని నేనన్నా. తర్వాత నేను అట్లా కాదు మమ్మీ, 50 కామెంట్స్ ఇవ్వమని వాళ్ళకి 50 కామెంట్స్ అంటే సబ్స్క్రైబర్స్ కి మనకి మధ్య పోటీ. ఇప్పుడు 50 కామెంట్స్ వస్తేనేమో మీరు గెలిచినట్టు, 50 కామెంట్స్ రాకపోతే మేము గెలిచినట్టు. చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.